అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ మధ్యకాలంలో చాలామంది వాడెవడో ఒకటి చెప్తాడు, వాడి ఏంటో నాకే అర్థం కాదు, అధికార ప్రతినిధి అర్థం కాదు, ఇంకో ప్రతినిధి అర్థం కాదు. ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అంటారంటే ఏకంగా మేనిఫెస్టోలో పెట్టాడంట. ఏమని? చట్టపరంగా ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల్ని శిక్షిస్తామని. చట్టపరంగా శిక్షించేది ఏంది? దానికి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిస్గా ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల్లో ఇంక్లూడింగ్ అనంతబాబు విషయంలో కూడా స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ స్పెషల్ ట్రిబ్యునల్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తున్నారు? 100 రోజుల పరిపాలన అయింది, దీనికి సమాధానం చెప్పి తీరారు. నెంబర్ 2, 26 పథకాలు రద్దు చేసిన పథకాలను ఇమ్మీడియట్గా రిస్టోర్ చేస్తామని అన్నారు. ఇమ్మీడియట్గా రిస్టోర్ చేసి తీరాలి. 100 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, 100 రోజుల పరిపాలన అయిపోయింది, ఎవరు ఏం మాట్లాడటంలా, ఎవ్వరూ కూడా కిక్కురు మనటంలా. వాళ్ళకి సంబంధించిన మద్యం వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నామినేట్ పదవులు ఇచ్చుకొని డబ్బులు తీసుకుంటున్నారు. బిహైండ్ బ్యాక్ అమరావతి రాజధాని డబ్బులు 1000 కోట్లు మొత్తం వ్యవహారం చేసుకుంటున్నారు. ఎవరికి వాడు నారాయణ సర్దుకుంటున్నాడు, ఇంకొకటి సర్దుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు డబ్బులు దండుకోవాల్సిన తోట దండుకుంటున్నారు, చేసుకోవాల్సిన చోట చేసుకుంటున్నారు, కంపెనీలు ఇచ్చుకుంటున్నారు. మీ పరిపాలన అయితే మీరు చేసుకుంటున్నారు. కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు ఎప్పటి నుంచి చేస్తారు? ఎప్పటి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తారు? మీరేదో పలానా డేట్ చెప్పారు, ఆ డేట్కి గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఎక్కటం ఖాయం. మీరు ఎప్పటి నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలుపరుస్తారు? ఎప్పటి నుంచి ప్రతి ఇంటికి 1500 రూపాయలు ఆడపిల్లకి ఇస్తారు? ఎప్పటి నుంచి మీరు అమ్మఒడో లేకపోతే మీరు చెప్పినటువంటి కార్యక్రమం చేస్తారు? ఎప్పటి నుంచి మీరు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు సూపర్ సిక్స్ అమలు చేస్తారు? ఖచ్చితంగా చెప్పి తీరాలి. చెప్పకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, 2029 మీ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతాయి. మీరు మాట ఇచ్చిన కారణంగా వాలంటీర్లకు మాట ఇచ్చారు. వాలంటీర్ల తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీరు వాలంటీర్లకు మాట ఇచ్చినప్పుడు వాలంటీర్ల కోసం నిలబడాలి. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి మాట ఇచ్చినట్టు వాళ్ళ కోసం నిలబడాలి. ప్రతి ఎస్సీ ఎస్టీల పథకాన్ని రిస్టోర్ చేస్తామన్నారు, దానికోసం నిలబడాలి. ప్రతి ఒక్క రూపాయి కూడా సప్లై నిధులు డైవర్ట్ కాకుండా చూస్తామన్నారు, దానికోసం నిలబడాలి. మీరు ఏ సందర్భంలో అయినా సరే సూపర్ సిక్స్ అమలు విషయంలో, ఎస్సీ ఎస్టీల దాడుల విషయంలో మీరు గనక స్పందించకపోతే ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తెలుగుదేశం పార్టీ అంతరించి గతించిపోయే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దయచేసి మీకు అత్యున్నతమైనటువంటి అధికారం ఇచ్చినారు, అధికారాన్ని నిలబెట్టుకోండి. అత్యున్నతమైనటువంటి అధికారాన్ని నిలబెట్టుకోకపోతే మాత్రం మీరు రేపొద్దున 100 రోజుల పరిపాలన కాబట్టి నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడను. నా దగ్గర మొత్తం ఎంతమంది మర్డర్ చేశారు, ఎంతమంది రేపులకు గురి కాబడ్డారు, ఎంతమంది దళితుల మీద మీరు దాడులు చేశారనే అంశాలు ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. ఇది గత ప్రభుత్వంలో జరిగిన దాడుల కంటే 2 ఇంతలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం నేతలకు కూడా నేను చెప్తున్నా, దళిత బిడ్డల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి, బలహీన వర్గాల మీద దాడులు ఎక్కువైపోతున్నాయి. ఒక్క ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని మాట్లాడి మీరు రాష్ట్రంలో అరాచక పరిపాలన చేస్తున్నారు. జనసేనతో కలిసి మీరు చేస్తున్నటువంటి అరాచక పరిపాలన ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం, వచ్చే అవకాశం ఉంది. ఏ రోజు రోడ్డు మీదకి వస్తామో ఆ రోజున మా పోరాటం మొదలైన రోజున బ్రహ్మాది దేవులు కూడా మా పోరాటాన్ని ఆపలేరు. శంకరగిరి మాన్యాలు పట్టించి మీ కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇంతకు మించి 100 రోజుల పరిపాలన గురించి నేను మాట్లాడను. దయచేసి మీ పరిపాలన విషయంలో మీరు ఒకసారి సర్దిద్దుకోండి. ఎక్కడైనా సరే మేము తప్పులు జరిగితే ప్రశ్నించడం కాదు, మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కూడా ఖచ్చితంగా ప్రామిసెస్కి నిలబడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక చివరి అంశంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడు. మిత్రులారా, నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పవిత్రమైనటువంటి స్థలంగా చూస్తున్నాను. రాజకీయాలకి తావులేని స్థలం. దురదృష్టం ఏంటి అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రాలకి వాడుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా రాజకీయ నాయకులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఒక రాజకీయ నాయకుడు. అంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తాను. నీకు ఎంపీ టికెట్ ఇవ్వలేదా, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇస్తాను. నీకు మంత్రి పదవి ఇవ్వలేదా, చైర్మన్ పదవి ఇస్తాను నీకు. నువ్వు నాకు ఎలక్షన్లో సహకారం చేసి నా కోసం మీడియా మొత్తాన్ని ఏకం చేసావా, నీకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇస్తా.
నువ్వు బాగా యాంకరింగ్ చేసావా, నా సపోర్ట్ చేసావా, నీకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మెంబర్షిప్ ఇచ్చా. బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక 500 కోట్లు తీసుకుందా, టీడీపీ పార్టీ టీటీడీలో బోర్డు చైర్మన్ ఇప్పిస్తా. వాడు ఏ రాష్ట్రంలోడైనా కానీ, ఎన్ని క్రిమినల్ కేసులన్నా ఉండని, ఎంత వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండని, రాజకీయ పునరావాస కేంద్రాలకి అడ్డుగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం అనటానికి నా దగ్గర ఇదిగో ఇంత ఎవిడెన్స్ ఉంది. ఇంత ఎవిడెన్స్ ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ఎందుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, దాన్ని కొనసాగించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి కొనసాగిస్తే, రేపు 2024లో మరలా ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని మరలా అపవిత్రం చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి, ఆయనకున్న అనుచర వర్గాన్ని అందరినీ తీసుకొచ్చి అక్కడ చైర్మన్ గాను మెంబర్షిప్ గాను కూర్చోబెట్టుకుంటే, నెయ్యి కల్తీగాక ఏమవుతుందండి, స్వామి కల్తీగాక ఏమవుతుందండి, స్వామివారి ప్రసాదం కల్తీగాక ఏమవుతుందండి, అక్కడ వస్త్రాలు కల్తీగాక ఏమవుతుందండి, అక్కడ రూములు అరాచక కార్యక్రమాలు జరిగితే ఏం జరుగుతాయండి, అక్కడ మద్యం దొరక్క ఏమి దొరుకుతాయండి. అరాచకాలకి అడ్డాగా మారిపోయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరి వల్ల? మీ వల్ల, మీ రాజకీయ నాయకుల వల్ల, మీ రాజకీయ ప్రయోజనాలతోటి అక్కడ పదవులు ఇచ్చిన కారణం. నేను ఈ సందర్భంలో 2019లో 2023లో ఒక జీవో ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమందిని అపాయింట్ చేశారు, ఎవరు వీళ్ళందరూ అనే దాని మీద ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకు ఒక వివరణ ఇవ్వాలి. సోదరులారా, 25/8/2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఎవరిని? 28 మందిలో 24 వ్యక్తుల్ని మెంబర్లుగా ప్రకటిస్తూ, దానికి ఒక ఎక్స్ అఫిషియో మెంబర్స్గా స్పెషల్ సెక్రటరీ, రెవెన్యూ, కమిషనర్, ఎండోమెంట్ ఉంటారు. అది వదిలేసేది. సోదరులారా, ఒక పొన్నాడ వెంకట సతీష్ ఎమ్మెల్యే ఈజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. ఒక ఎమ్మెల్యేకి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే అర్థం ఏంటండి? సెక్షన్ 19 ప్రకారం ఎవరండి? ఒక అత్యున్నతమైనటువంటి విలువలు ఉండి, నేను ఇంకొకటి కూడా చెప్తా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి ఒక లెటర్ రాశారు లడ్డు వ్యవహారంలో. ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అదర్ స్టేట్స్ వెల్. దిస్ హ్యాస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవరల్ డికేడ్స్. కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్లు రికమెండ్ చేసిన వాళ్ళకి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించడం ఒక ప్రాక్టీస్గా వస్తుంది అంట. అంటే ట్రస్ట్ బోర్డు మెంబర్లు అంటే రాజకీయ ప్రయోజనాలతో వేసేటువంటి మెంబర్షిప్లా? వైవి సుబ్బారెడ్డి లాంటి వాడు చైర్మన్ అంటే ఒక బొట్టు పెట్టుకోగానే శుద్ధపూస అయిపోతాడా? ఒక హారతి ఇవ్వగానే కరుణాకర్ రెడ్డి ఒక శుద్ధపూస అయిపోతాడా? నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ పొలిటికల్ అఫిలియేషన్. ఒక రాజకీయ ప్రయోజనాలతోటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూస్తుంటే, రాజకీయ ప్రయోజనాలతోటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ అపాయింట్మెంట్ జరుగుతుంటే, ఈ నెయ్యి కల్తీ కాక, అక్కడ వస్త్రాలు కల్తీ కాక, స్వామివారి ప్రసాదం కల్తీ కాక, అక్కడ ఉన్నటువంటి పొద్దున్నే చేసేటువంటి దర్శనాలు కల్తీ కాక, అక్కడ ఉన్నటువంటి రూములు కల్తీ కాక, అక్కడ ఉన్నటువంటి రూముల అరాచక కార్యక్రమాలు జరగక, కొండ అపవిత్రం కాక ఏమవుతుందని అడుగుతున్నా. ముఖ్యమంత్రి రికమెండ్ చేశాడని ఒకడు 100 కోట్లు తీసుకొని 200 కోట్లు తీసుకొని బోర్డు మెంబర్షిప్ అయ్యాడు. రాజకీయ నాయకులకు ఏం పని అంటున్నా అక్కడ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతుంది? నేను ఎంత చదివిన తర్వాత వస్తా. సామినేని ఉదయభాను ఎమ్మెల్యే ఈజ్ అ ట్రస్ట్ బోర్డు మెంబర్. ఏమైపోయినాడు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను? ఇంత బారును పెట్టాడు నీకు. మొన్న ఆయనకు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఈ మహానుభావుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఈ మహానుభావుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే ఈ మహానుభావుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సామినేని ఉదయభాను మీద క్రైమ్ నెంబర్ 242 ఆఫ్ 2018, క్రైమ్ నెంబర్ 282, ఇంకా సిరీస్ ఆఫ్ కేసులు, ఒక 20 కేసులు ఉన్నాయి ఈ మహానుభావుడి మీద. ఇన్ని కేసులు ఉన్నవాడిని తీసుకొచ్చి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తావా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా మీకు అసలు కనీసం? తిప్పస్వామి ఎమ్మెల్యే, ఈయన ఒక ట్రస్ట్ బోర్డు మెంబరు. ఇంకో ఆయన సత్యచంద్ర, అసలు అన్నిటికంటే ముఖ్యంగా విజయసాయిరెడ్డి అల్లుడు సత్యచంద్రారెడ్డి. విజయసాయిరెడ్డి అల్లుడు
వందల కోట్ల రూపాయల కుంభకోణంలో అతను ఒక దోషి, అప్రూవర్గా మారి నన్ను క్షమించండి, నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేను కూడా ఒక నిందితుడిని, నేను మొత్తం చెప్పేస్తాను, నన్ను విడుదల చేయండి అని సిబిఐ దగ్గర అప్రూవర్గా మారి ఆ అప్రూవర్ ద్వారా బెయిల్ తీసుకొచ్చుకున్నటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తావు నువ్వు. విజయసాయి రెడ్డి చెప్పాడని ఒకటికి, సుబ్బారెడ్డి చెప్పాడని ఒకటికి, వెంకట్రావు చెప్పాడని ఒకటికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తే రేపొద్దున ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఏమవుతుంది? పొల్యూట్ కాక ఈ సత్యచంద్రారెడ్డి వచ్చి ఏం చేస్తాడు? అప్పటి వరకు ఉన్న నెయ్యి కాంట్రాక్టాలన్నీ రద్దు చేసేయటం, ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్కి ఈయనే కదా అప్రూవ్ చేయాల్సింది, మెంబర్సే కదా, ట్రస్ట్ మెంబర్సే కదా, ఆయనకు కావాల్సిన తీసుకొచ్చి రాసి పడేసుకుంటాడు రేపొద్దున. వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు లంచాలు తీసుకోక వాళ్ళు శుద్ధ పుస్తులా వీళ్ళంతా? ఇంకొక ఆయన ఉన్నాడు డాక్టర్ కేతన్ దేశాయ్, ఇంక నేను చదువుకుంటూ పోతే బీజేపీ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఒక అతను ఉన్నాడు, డాక్టర్ ఎస్ శంకర్, బీజేపీ స్టేట్ ప్రోటోకాల్ ప్రెసిడెంట్ బీజేపీ. డాక్టర్ అమూల్ కలే, ఇతను ఎక్కడో వేరే స్టేట్లో బీజేపీకి వార్డు మెంబర్, ఇతను తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేసేసాడు. డాక్టర్ కేతన్ దేశాయ్, ఈ కేతన్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి ముంబైలో ఉంటాడు, మహారాష్ట్రలో. ఒక డాక్టర్ వృత్తికి పనికిరాడు, ఈజ్ అ హైలీ కరప్ట్ మ్యాన్ అని అతను డాక్టర్ వృత్తి నుంచి తొలగించినటువంటి ఆ రాష్ట్ర డాక్టర్ వృత్తి నుంచి మెడికల్ కౌన్సిల్ తొలగించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో మోడీ చెప్పాడు, అమిత్ షా చెప్పాడని ఇక్కడ తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చాడు. ఈ మెంబర్లందరూ కూడా రాజకీయ ప్రయోజనాలతో పునరావాస కేంద్రాలుగా మారి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పొల్యూట్ చేస్తుంటే నేను ఇప్పుడు అడుగుతున్నా కూటమి ప్రభుత్వాన్ని, రేపొద్దున మీరు కూడా ఇదే చేయబోతున్నారా అని అడుగుతున్నా. మీకు 24 గంటలు ఒక ఛానల్ కొమ్ముగాసిందని, ప్రభుత్వాన్ని కొమ్ముగాసిందని, ఇప్పుడు మీకు కొమ్ముగాస్తుందని ఒక ఛానల్ చైర్మన్కి మీరు ఆయనకి ఒక చైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే రేపొద్దున జరగబోయే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాగే జరుగుతాయి. రేపు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా రాజకీయ ప్రయోజనాలతోటి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అయితే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ ఇస్తాను. ఇదా రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చే జరిగేది? నేను నెయ్యి కల్తీ అయిందా లేదా, ఐఎమ్ నాట్ ఆన్ దట్.